ఆయన దగ్గర ఆయన వాడేసుకుంటా, నువ్వు చాలా మంచివాడు, చాలా మంచిదానం అన్నావు అనుకోండి, నిజంగా ఆడు కూడా గ్యాసే కొడతాడు. నువ్వు కొట్టేది గ్యాస్ అని తెలిసినప్పుడు ఆడు మనకేం కొడతాడు? పెట్రోల్ కొడతాడా? పెట్రోల్ కొట్టాడు కదా, మళ్ళీ తిరిగి గ్యాసే, కానీ గ్యాస్ మాత్రం పవర్ఫుల్గా వస్తుంది. కాబట్టి వారు గాలిని విత్తి ఉన్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోత ఎగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది, అది పంటకు వచ్చిన ఎడల అన్యుడు దాన్ని తినివేస్తా. మనం ఏది విత్తుతామో దానినే ఖచ్చితంగా కోస్తాం. కాబట్టి జాగ్రత్తగా, ఇంకో మాట ఉంటుంది కదా, బైబిల్లోనే ఉంది ఆ మాట కూడా, నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొరవబడుతుంది అంటుంది బైబిల్. అంటే నువ్వు తవతో కొలిసిస్తే నీకు కొంచెంతో కొలిసేవరుగా, అలాంటి తింగరోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నువ్వు కొలిసిన దానికి ఎంతైనా చిల్లి ఎట్టకపోతే మనసు ఎంత ఉండదు మనకి, అంత తింగరోళ్ళు ఎవరు లేరమ్మా. నువ్వు తవతో కొలిసిస్తే నీకు షేరుతో కొలిసిచ్చేవాడు ఎవడు ఇక్కడ లేడు. అవకాశం కుదిరితే నువ్వు షేరితే మేము తవతో ఇస్తాం. కాబట్టి మనం ఏ కొలతతో కొలిసామో అదే కొలత, ఏ ప్రేమతో ప్రేమించావో అదే ప్రేమ తిరిగి నీకు వస్తుంది. నువ్వు మంచిగా, నువ్వు నిజమైన ప్రేమతో, స్వార్థం లేని ప్రేమతో నువ్వు ప్రేమిస్తే తిరిగి నీకు కూడా ఏ ప్రేమ వస్తుందంటే స్వార్థం లేని ప్రేమే నీకు తిరిగి నువ్వు పొందుకుంటావు. నీ ప్రేమలో స్వార్థం ఉంటే నువ్వు కూడా అటువంటి స్వార్థమైన ప్రేమ చేతే ప్రేమించబడతావని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. చూడండి, హోషేయ 10:12. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ, నీవు ప్రేమను కోరుకుంటే, నీవు ప్రేమించబడాలి అనుకుంటే, నిన్ను ఇతరులు ప్రేమించాలి అంటే నీలో నువ్వు ఏ విత్తనం వేయాలి చెప్పండి? నీతి అనే విత్తనాన్ని వేయాలి. నువ్వు నీతిగా ఉంటే, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు నీతిమంతుడిగా జీవించినట్లయితే, నీలో నీతి ఉంటే ఎదట్లోంచి అటువంటి నువ్వు నిజమైన ప్రేమను పొందుకోగలుగుతావు. నీలో నీతిని విత్తకుండా, నీతిని నువ్వు చూపించకుండా, నీతిని నువ్వు కనపరచకుండా, నీతి అనేది నీలో లేకుండా నీకు ప్రేమ అనేది రావాలి అంటే ఎలా ప్రేమిస్తారు? ఎలా ప్రేమ వస్తుంది? ఎలా నన్ను ప్రేమించడం అంటే ఎలా ప్రేమిస్తారు? నీలో నీతి ఎక్కడుంది? నన్ను మా వాళ్ళు ఇష్టపడలేదండి. ఎందుకు ఇష్టపడలేదు? ప్రేమించడం తెలుసా? నువ్వు ఎక్కడో నీతి తప్పావు. నా స్నేహితులు నన్ను ప్రేమించట్లేదండి, నా కుటుంబస్తులు నన్ను ప్రేమించట్లేదు. ఎందుకు ప్రేమించట్లేదు? ఆ కుటుంబ విషయాల్లో ఎక్కడో నీతి తప్పావు. మా అన్నదమ్ములు నన్ను ప్రేమించట్లేదండి, ఆస్తుల విషయాల్లో ఎక్కడో నీతి తప్పావు. ఆస్తులు, డబ్బులు, పంపకాలు అనంత వరకు అన్నదమ్ములు ఎలా ఉంటారు చెప్పండి? ఒకడంటే ఒకడు పిచ్చి. అవి ఎప్పుడో వస్తాయి ఒక రోజు, అక్కడ ఖచ్చితంగా ఒకడంటే ఒకడికి పడదు. ఎందుకని అక్కడ అందులో ఎవడో ఒకడు నీతి తప్పుతారు. ఆ నీతి తప్పినప్పుడు ఏం రావట్లేదు? ప్రేమ రావట్లేదు. ఎందుకని ప్రేమ రాలేదు? నీతి తప్పావు. నీలో నీతి ఉన్నట్లయితే, మనలో నీతి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీతి అనే ఏమన్నాడు? నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయండి, ప్రేమయను కోత మీరు కోస్తారు. మమ్మల్ని ప్రేమించట్లేదండి, నీతి అనే విత్తనాన్ని నువ్వు వేయట్లేదు. నీతి అనే విత్తనాన్ని నువ్వు వేయడానికి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రేమ అనే కోతను నువ్వు కోస్తావని వెతకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించిన వరకు ఎన్నడూ దున్నను బీడి పొందును. రైట్. సో నీతి అనేటువంటి విత్తనాన్ని మనం వేసినట్లయితే కనుక ఖచ్చితంగా ప్రేమ అనే పంటను మనం కోస్తాం. సో ఫస్ట్ నువ్వు నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, ఎవరి దాన్ని ఆశించకు, దేనిని ఆశించకు, ఎదుటివారి దాన్ని ఆశించకు, నీతి తప్పకు, స్వార్థంగా ప్రవర్తించకు, నిస్వార్థంగా ఉండు. అప్పుడు నిన్ను ఎదుటి వాళ్ళు నిన్ను ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఎప్పుడైతే నీలో నీతి అనేది తప్పిందో, అవినీతి అనేది నీలో చూశారో, అప్పుడు నీకు ప్రేమ అనేది దొరకదు అని ఖచ్చితంగా దేవుని లేఖనాన్ని మనం తెలియజేస్తూ చూడండి. సామెతలు 22:8. సామెతలు 22:8. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దౌష్ట్యము విత్తువాడు కీడు అంటే దౌష్ట్యము, దౌర్జన్యంగా ప్రవర్తించి ఇతరులు దాన్ని ఆక్రమించుకోవాలని, ఇతరులు దాన్ని దోచుకోవాలని, ఇతరులు దాన్ని నాది అని ఆశించి ఒకరి మీద అన్యాయంగా, అక్రమంగా దౌర్జన్యాన్ని చూపించి
దౌష్టము, వాడికున్న బలాన్ని, వాడికున్న అధికార బలము, వాడికున్న అండబలము, వాడికున్న ధన బలాన్ని, ఆ దౌష్టాన్ని అంటే దౌర్జన్యాన్ని ఎవడైతే చూపిస్తాడో వాడు ఏం కోసుకుంటాడు చెప్పండి? కీడును కోస్తాడు. దౌష్ట్యమును విత్తువాడు అంటే దౌర్జన్యాన్ని చేత బ్రతుకుతూ, దౌర్జన్యాన్ని విత్తుతూ, ఇతరుల పట్ల దౌర్జన్యాన్ని చూపిస్తూ ఉండేవాడు కీడును అనే పంటను కోసుకుంటాడంట. వాడికి ఏదో ఒక రోజు కీడు తప్పదు. దౌర్జన్యం చేత దోచుకుంటున్నావా? దౌర్జన్యం చేత ఇతరుల మీద పడిపోతూ ఉన్నావా? నోరు ఉంది కదా అని, బలం ఉంది కదా అని, డబ్బు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని ఇతరుల మీద దౌర్జన్యంగా నీవు పడిపోయి, ఇతరుల మీద దౌర్జన్యంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీకు కీడు నీకు రాక తప్పదు. కత్తి చేత పట్టివాడు కత్తి చేతనే మరణించును అని చెప్తున్న దేవుని లేఖ. నువ్వు కత్తి పట్టుకున్నావా, ఆ కత్తే ఒక రోజు నిన్ను చంపేస్తుంది. సో దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము. అంటే కొంతమంది క్రోధం అది కాలిపోతుందంట ఒకరోజు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం మోసపోవద్దు, ఈరోజు మనం మోసపోకూడదని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి కీర్తన 18:25 దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. అంటే దేవుడు, నీవు దయను చూపిస్తే దేవుడు నీ పట్ల దయను చూపిస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీ పట్ల యథార్థంగా ఉంటాడు. అంటే నువ్వేది చూపిస్తావో, నువ్వు ఎలా ఉన్నావో అదే నీకు తిరిగి దేవుని దగ్గర నుంచి వస్తుంది. అంటే నువ్వేది చేస్తున్నావో దాన్ని నీకు తిరిగి పంపించేవాడు ఎవడంటే దేవుడే. నీవు ఇతరుల పట్ల నీవు దయ లేకుండా ఉన్నావంటే ఆ దయ నీకు తిరిగి రాదు. నీవు ఇతరుల పట్ల దయ కలిగి ఉంటే దేవుడు నీ పట్ల దయ చూపిస్తాడంట. ఇతరుల పట్ల నువ్వు యథార్థంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల యథార్థవంతుడిగా ఉంటాడంట. దేవుడు సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. కీర్తనకారుడు అంటున్నాడు, చెప్తున్నాడు దేవుడి గురించి, సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుడు ఎడల నీవు వికటముగా నుందువు. సద్భావము, మంచి భావము, మంచి బుద్ధి, మంచి గుణము. ఎవడైతే ఈ సద్భావాన్ని కలిగి ఉంటాడో, మంచి భావాలు కలిగి ఉంటాడో, మంచి ఆలోచనలు కలిగి ఉంటాడో, మంచి గుణాన్ని కలిగి ఉంటాడో, అటువంటి వాడి పట్ల దేవుడు కూడా ఆ వ్యక్తి పట్ల సద్భావం కలిగి ఉంటాడు. దేవుడు ఆ వ్యక్తి పట్ల మంచి భావం కలిగి ఉంటాడు. దేవుడు మనం ఎవరి పట్ల అయితే ఇతరుల పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉంటే దేవుడు మన పట్ల కూడా ఒక మంచి ఆలోచన కలిగి ఉంటాడు. మనం చూపించేదంతానేమో ఇతరుల పట్ల దుర్మార్గం, దేవుడు మన పట్లేమో మంచి భావం కలిగి ఉండాలి. ఉండడలాగా అలా జరగదలాగా. కాబట్టి ఏది విత్తుతున్నామో అదే కోసుకుంటామన్న సంగతి ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి మనం ఈరోజు మనసు పెడదాం. అది ఏ విషయంలోనైనా సరే మనం ఏది విత్తుతామో దాన్నే కోసుకుంటాం. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా మాట అంటాడు. 2 కొరింథీయులు 9వ అధ్యాయం 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెం పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అలాగే దీన్ని కొంచెం టాపిక్ పక్కకి వెళ్తే, కొంచెముగా విత్తువాడు అంటే దేవుని విషయంలో, దేవుడు మనకి ఇచ్చిన దాని విషయంలో ఎప్పుడు కూడా మనం తిరిగి విత్తేటప్పుడు విత్తిన దాన్ని బట్టే పంట వస్తుంది. దేవుడికి మనం తిరిగి చెల్లించిన దాన్ని బట్టే తిరిగి మనకి అది పంట. ఇప్పుడు ధాన్యాన్ని నారు పోసి ఎన్ని బస్తాలకు వస్తాం? ఒక బస్తా ధాన్యం పోస్తే 4 ఎకరాలకు నారు వస్తుంది. 4 ఎకరాలంటే 4 ఎకరాలకి 4 16 బస్తాలు వేసుకోండి మహా పండితే, అంటే 160 బస్తాలు. ఒక బస్తా నువ్వు విత్తితే ఎన్ని బస్తాలు వస్తున్నాయండి? 160 బస్తాలు వస్తున్నాయి. అరబస్తా ఇత్తేసి 160 బస్తాలు రావాలంటే వస్తాయా? రావు. అంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనకి తిరిగి మనం అంత పొందుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు ఎంత విత్తితే దాన్ని బట్టే వస్తాయా? దేవుడికి మనం తిరిగి ఎంత ఇస్తే అంతే దాన్ని బట్టే వస్తాయి తప్ప మనం ఏమీ ఇవ్వకుండా, మనం ఏమీ విత్తకుండా తిరిగి రావాలని ఆశించితే అది అత్యాశపరుడు అవుతాడు. అత్యాశపరుడు సిగ్గుపడతాడు ఏదో ఒక రోజు. సో ఇక్కడ ఎంత విత్తితే, కొంచెముగా విత్తువాడు కొంచెం కోస్తాడు. ఎకరం 1 బస్తా ధాన్యమే విత్తుకున్నవాడు 160 బస్తాలే కోస్తాడు. 2 బస్తాలు విత్తుకున్నవాడు 320 బస్తాలకు వస్తాడు.
నీకు 320 బస్తాలు కావాలంటే నువ్వు ఎంత విత్తాలో నువ్వు తెలుసుకోవాలి. నీ ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి పేరుకుపోయినటువంటి అవసరాలు తీర్చబడాలంటే నువ్వు ఎంత విత్తాలో, పంట నువ్వు ఎంత కోయాలనుకుంటున్నావో నువ్వు విత్తవలసింది కూడా ఆ మోతాదులోనే ఉండాలి. కాబట్టి కొంచెముగా విత్తువాడు కొంచెమే కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినని ఏ విషయమా చెప్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనము ఏదైనా సరే ఏది విత్తుతామో అదే వస్తుంది, ఎంత విత్తుతామో అంతే. ఇక్కడ దేవుని విషయంలో కూడా మనము దేవుడు మనకి ఇచ్చిన దాని విషయంలో కూడా ఎలాగ మనం దేవుడి నుంచి ఆశించేటప్పుడు, ఒక పంట వేసిన తర్వాత దాని నుంచి ఎంతో ఆశిస్తాం మనం. ఆ ఆశించేటప్పుడు ఎక్కువ రావాలని ఆశించినప్పుడు అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నువ్వు విత్తిన దాని మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత తర్వాత ఎంతో ఆశించి రాకపోతే నిరాశ పడిపోతాం. కానీ ఎందుకు నిరాశ పడాలి మనం? దేవుడు ఇవ్వలేదని. నువ్వు విత్తింది ఏది? నువ్వు విత్తింది లేదు కదా. నువ్వు విత్తిన దాన్ని బట్టే నీకు వచ్చింది పంట. నువ్వు కొంచెం విత్తి ఎక్కువ కోయాలనుకుంటే నిరాశ ఎదురవుతుంది. కాబట్టి కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోసుకుని, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కాబట్టి దేవుని పిల్లలారా, మనం ఎలా ఏది విత్తుతున్నామో, ఎలా ఉన్నామో ఒకంత పరిశీలన చేసుకుంటే మనము చూడండి, ఇక్కడ ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును. శరీరేచ్ఛను బట్టి విత్తితే, శరీర కోరికలను విత్తితే, శరీర సంబంధమైన విషయాలను విత్తితే నువ్వేం కోసుకుంటావు? శరీర సంబంధమైన విషయాలేంటి? శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అంటే శరీరం కోరుకున్న దాన్ని చేసేవాడు ఏం కోసుకుంటాడు? శరీరం ఎలాంటిది? శరీరము క్షయమైనదా అక్షయమైనదా? శరీరము క్షయమైపోతుంది. సో నువ్వు పొందుకునేది కూడా ఎలాంటిది పొందుకుంటావు? క్షయమైపోయేది పొందుకుంటాం. ఎందుకంటే శరీరం అనేది క్షయమైనది. నువ్వు శరీర ఇచ్చలను బట్టి నువ్వు విత్తితే, శరీర కోరికలను విత్తితే, శరీరాన్ని బట్టి నువ్వు విత్తితే ఈ శరీరము నశించిపోయేది. కాబట్టి నువ్వు పొందుకునేది కూడా నశించిపోతుంది ఒక రోజు. కానీ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం. అంటే ఆత్మ నిత్య జీవమైనదా నశించిపోయేదా? ఆత్మ నిత్యము ఉండేది. ఆత్మ నిత్యము ఉంటుంది, శరీరము కొంతకాలం ఉంటుంది. అంటే శరీరము క్షయమైపోతుంది, ఆత్మ అక్షయమైనది. శరీరము నశించిపోయేది, ఆత్మ జీవించి ఉండేది. సో శరీరాన్ని బట్టి నీవు విత్తితే ఏం కోసుకుంటావు? నశించిపోయే వాటినే పొందుకుంటావు. ఆత్మను బట్టి నీవు విత్తితే శాశ్వతమైన వాటిని నువ్వు పొందుకుంటావు. జీవితంలో గడపగల మార్గాలు రెండే ఉన్నాయి. జీవితంలో మనం గడిపే మార్గాలు రెండే. ఒకటి శరీర స్వభావాన్ని అనుసరించి నడుచుకోవడం, రెండు ఆత్మను అనుసరించి నడుచుకోవటం. మనం బ్రతకాలి అంటే, మనం నడవాలంటే మన జీవిత విధానంలో ఈ రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి శరీర ప్రకారం వెళ్ళిపోవడం, రెండు ఆత్మ ప్రకారం వెళ్ళిపోయి రెండే మార్గాలు, ఇంకో వేరే మార్గం లేదు. ఒకటి శరీర మార్గం, రెండు ఆత్మ మార్గము. శరీర మార్గం అంటే శరీరం చెప్పినట్లుగా నడుచుకోవటం, ఆత్మ మార్గం అంటే ఆత్మ చెప్పినట్లుగా నడుచుకోవటం. శరీరం చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే నువ్వు పొందుకునేవి కూడా అశాశ్వతమైనవే వస్తాయి. ఆత్మ ప్రకారం ఆత్మ మార్గంలో నువ్వు నడుచుకుంటే నిత్యము జీవించే వాటిని, శాశ్వతమైన వాటిని నువ్వు పొందుకుంటావు. అంటే శరీరము మనల్ని నరకానికి నడిపిస్తే ఆత్మ మనల్ని శాశ్వతమైన నిత్యరాజ్యానికి, పరలోకానికి నడిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని పిల్లలారా, ఫైనల్గా వచ్చేస్తున్నా, మనము మేలు చేయటి యందు విసుకక యుందుము, మనం అలయక మేలు చేసేము కనుక తగిన కాలమందు పంట కోతుము. ఇప్పుడు మంచి చేసే విషయంలో మనం ఎలా ఉండాలంటే అలిసిపోకూడదు. కొంతమంది అలిసిపోతాం. ఎందుకో తెలుసా? మనం మంచి చేస్తూ ఉంటాం, అటు పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనకి అది కొన్ని చెడు ఎదురవుతూ ఉంటాయి. మంచి చేస్తూ ఉంటే చెడు వస్తూ ఉంటుంది. కానీ ఇదేంటండి, ఇందాక అలా చెప్పారు, ఇప్పుడు అలా చెప్పారు. ఇందాకేమో ఏది చేస్తే అదే వస్తుందన్నారు, ఇప్పుడు ఏంటంటే ఎలా మాట్లాడుతున్నారు, మాట మార్చారు పాస్టర్ గారు అంటే. లేదు, అందుకని అంటున్నాడు దేవుడు, నీవు మేలు చేయుట యందు విసుకక యుందుము.
మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాం. ఖచ్చితంగా నువ్వు మంచి చేస్తూ ఉన్నప్పుడు నీకు చెడు ఎదురవుతూ ఉంటుంది, అయినప్పుడు కలిసిపోవద్దు మంచి చేయడంలో. మనం ఏం చేస్తాం, ఒకసారి 2 సార్లు మంచి చేసి మనకు చెడు వస్తే మనకు అనవసరం, వేస్ట్. ఎంత మంచి చేసినా, ఎంత పని చేసినా, ఏం చేసినా అయితే చేసి ఎవరినైనా అర్థం చేసుకుంటలేదు అనుకుని ఆగిపోకూడదంట. ఏం చేయాలంట? కంటిన్యూ. నువ్వు మంచి చూపించావా, నువ్వు ప్రేమ చూపించావా, నీ మీద ద్వేషం చూపిస్తున్నారా, అయినా సరే ఇంక ప్రేమించకూడదు అనుకోవద్దు. మరలా ప్రేమించడం మొదలుపెట్టు, మరలా మంచి చేయడం మొదలుపెట్టు. వెళ్ళు 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 చేస్తూనే ఉండు, ఆగిపోవద్దు. నువ్వు మంచిగా చేసావు, నువ్వు నీతిగానే ఉన్నావు, ప్రేమ రాలేదు, మంచిగానే ఉన్నావు, నీకు మంచి రాలేదు, అయినా ఆగిపోవద్దు. వెళ్తా ఉండు. ఒక రోజంట తగిన కాలమందు పంట కోస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కోస్తావు పంట? ఏదో ఒక రోజు కోస్తావా, కొయ్యవా? కోస్తావు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి చేయడంలో అలసిపోవద్దు. అలసిపోతామని దేవుడు చెప్తున్నాడు. అలసట వస్తుంది. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎంత ప్రేమిస్తామో చివరికి ఏమవుతుంది తెలుసా? ప్రేమ కూడా అంతకు దక్కకుండా ద్వేషం ఎదురవుతూ ఉంటుంది. మనం ఎంత ప్రేమిస్తామో అంత ద్వేషం ఎదురవుతూ ఉంది. ఎంత బాగా మనం వాళ్ళని ఇది చేస్తూ ఉంటామో అంత దుర్మార్గం మనకి ఎదురవుతూ ఉంటుంది. అయినప్పటికీ దేవుని పిల్లలుగా మనం ఏం నేర్చుకోవాలని చెప్తున్నాడు దేవుడు? అలసిపోవద్దు మంచి. ఎందుకంటే దుష్టుడు చెడు చేయడంలో అలసిపోడు. దుష్టుడు పని ఏంటి? చెడు చేయడం. మన పని ఏంటి? మంచి చేయడం. కానీ దుష్టుడు చెడు చేసే విషయంలో అలిసిపోడంట. ఆడు ఒక విత్తనం విత్తుతాడంట, వాడు అది మొలకెత్తలేదు అనుకో, వచ్చి నీకు మాట చెప్తాడు, నీకు పలానా వాళ్ళు చెడ్డోడాడు, ఎందుకు ఆడుతూ మాట్లాడుతున్నావు అంటారు. నువ్వు వినవు. ఏం చేస్తాం మనం? మళ్ళీ వెళ్ళి చెప్తాడు, నువ్వు వినేదాకా నమ్మేదాకా చెప్తాడు. నేను చెప్తే ఎందుకు నమ్మలేదు, ఇంకా పుడతలు వచ్చేది ఇడికి. నేను ఆడు మంచోడు కాదని చెప్తే ఇది ఎందుకు నమ్మట్లేదు అని చెప్పి వదిలేస్తుందా? నువ్వు నిజమే, ఇప్పుడు అర్థమైంది నాకు, మొన్న అర్థం అవ్వలేదు కానీ, నిన్న అర్థం అవ్వలేదు కానీ, ఈరోజు నాకు అర్థమైందని చెప్పేదా అక్కడ చెప్తూనే ఉంటాను నీకు. మరి మంచి చెప్పేటప్పుడు వాళ్ళు వినరప్పుడు, కానీ మరి నువ్వు నిజమే నువ్వు చెప్పింది నాకు అర్థమైందని అంతవరకు చెప్తావా? ఒకసారి చెప్పి పోతాడు. వినకపోతే, నేను మంచి చెప్పిన వినకపోతే నాకేంటి, ఇది నా కోసమా అని చెప్పి ఒకసారి చెప్పేసి దులిపికెళ్ళిపోద్ది. చెడు చెప్పేటప్పుడు మాత్రం ఆయన్ని నమ్మించేదాకా ఇంకా కోపం వచ్చేస్తుంది. నేను చెప్తే మళ్ళీ ఏమనుకుంటుంది, ఇప్పుడు నేను తప్పు చెప్పాను కాబట్టి, నేను తప్పు అనుకుంటుంది కాబట్టి దాన్ని కూడా ఏదో రకంగా నిజమని నమ్మించేసేదాకా దీనికి మనసు ఎంత ఉండదు. మరి మంచి చెప్పేటప్పుడు కూడా అలాగే అది వినేదాకా ఎందుకు చెప్పు? చెడు చెప్పడానికి అంత ప్రయత్నం చేసిన వాడువు, మంచిని కూడా చెప్పేటప్పుడు వాళ్ళు నమ్మేంత వరకు, అది నిజమని వాళ్ళు తెలుసుకునేంత వరకు, అది సత్యమని వాళ్ళు నమ్మేంత వరకు ఎందుకు చెప్పు? యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడని, ఆయన నీ కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడని చెప్పి నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మనప్పుడు, వాళ్ళు నమ్మేంత వరకు ఎందుకు చెప్పవు నువ్వు? చెప్పాను, వింటే పరలోకానికి వెళ్తాడు, వినకపోతే పోతాడు నరకానికి, నాకేంటి? ఎందుకు వాడు నిజం చెప్పేటప్పుడు, నువ్వు అబద్ధం చెప్పేటప్పుడైనా అలసిపోయినా పర్వాలేదు, కానీ నిజం చెప్పేటప్పుడు వాళ్ళు నమ్మేంత వరకు, వాళ్ళు వినేంత వరకు, వాళ్ళు మారేంత వరకు నువ్వు నిజం చెప్పడం విషయంలో అలిసిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు చెయ్యి, మంచిగా చేసుకుంటా పోవు, వాళ్ళు అనుకొని వెయిట్ చేయి. అలిసిపోవద్దు. మంచి పని చేయడం అలిసిపోవద్దు. ఒకరోజు నువ్వంట పంటకు వస్తావు. కాబట్టి మనం సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహము చెందిన వారిలో మేలు చేయదము. సమయం దొరికినప్పుడల్లా మంచి చేయి. ఎప్పుడు నీకు టైం దొరికిందా ఓ మంచి పని చేయి. ఎప్పుడు నీకు సమయం దొరికిందా ఎదుటి వారికి మేలు చేయి. ఎప్పుడు సమయం దొరికిందా అందరికీ మేలు చేస్తూ ఉండు. మరి విశేషముగా విశ్వాస గృహమునందు అందరికీ మంచి చేయాలి. విశేషంగా ఎవరికి చేయాలి? ఎవరు విశ్వాస గృహం అంటే? మనమే. తోటి విశ్వాసులు, ప్రభువుని నమ్మిన వారు, ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారి ఎడల, అందరి ఎడల చేయాలి. విశేషముగా ఖచ్చితంగా వీరి ఎడల మరి విశేషముగా మనము మంచి చేసుకుంటా పోవాలి. ఇక నేను ముగిస్తున్నాను. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. చూడండి, ఇవన్నీ చెప్పుకుంటా వచ్చిన తర్వాత చివరిగా అపోస్తలుడైన పౌలు ఆ సంఘాన్ని దీవిస్తూ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ
మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. శరీరంతో ఉండునుగాక అనలేదు, దేంతో ఉండుగాక అన్నాడు. మరి దేవుని యొక్క కృప దేంతో ఉండడం అవసరం మనకి? మన శరీరానికి దేవుని కృప తోడుగా ఉండడం ఇంపార్టెంట్ కాదు, అవసరం లేదు. కానీ మన ఆత్మకు దేవుని కృప తోడుగా ఉంటే, ఎందుకంటే ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ నిత్యమైనది. కాబట్టి దేనికి దేవుడు తోడు కావాలి? ఆత్మకే కావాలి. అందుకే చాలా గొప్పగా దీవించాడు. మంచి మాట కదా అది. అంటే దేవుని కృప మీకు తోడుగా ఉండనలేదు, మీ శరీరముకు అనలేదు, కానీ మీ ఆత్మకు తోడుగా ఉండునుగాక అన్నాడు దేవుడు. సో ఈరోజు దేవుడు మనకి ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేనికి భయపడొద్దు, ఎటువంటి పరిస్థితులకి భయపడొద్దు. మన జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, వ్యాధి అన్నీ వస్తాయి. దేనికి భయపడొద్దు, ఎందుకంటే దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. ఇది అర్థం అవడానికి ఒక చిన్న విషయం చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఒక తండ్రి ఒక కొడుకుని అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. తనకున్న బాధ్యతలు, తనకున్న రాజ్యాధికారం ఆ బిడ్డకు అప్పగించడానికి, తనకున్న రాజ్యాధికారాన్ని అప్పగించే ముందు కొడుకుని తీసుకెళ్ళి ఒక దట్టమైన అడవిలోకి తీసుకెళ్ళి కళ్ళకు గంతలు కట్టాడు. కళ్ళకు గంతలు కట్టి అన్నాడు, ఒక చెట్టు, నరికేసిన చెట్టు దిమ్మ మీద కూర్చోబెట్టి, నీవు తెల్లవారులు ఈ గంత తీయకూడదు. నీ పక్కకు పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, పాములు వస్తాయి, విష జంతువులు వస్తాయి, ఏమైనా వస్తాయి, కానీ తెల్లారే వరకు నువ్వు మాత్రం కళ్ళకు గంతలు తీయకుండా ఇక్కడే నేను కూర్చోబెట్టిన గడ నువ్వు తెల్లవారులు కూర్చోవాలని చెప్పాడు. అని చెప్పి దట్ట అడవిలోకి మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి కళ్ళకు గంతలు టైట్ చేసి, తెల్లారే వరకు, వెలుగొచ్చేంత వరకు, ఎండొచ్చేంత వరకు నువ్వు ఇది తీయకూడదు, ఇక్కడి నుంచి కదలకూడదు అని చెప్పి తండ్రి చెప్పేసి గంతలు కట్టేసి వెళ్ళాడు. పిల్లాడు కూర్చున్నాడు, చిన్నవాడే, పెద్దవాడు కాదు, కూర్చున్నాడు. అర్ధరాత్రి విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ఎలా ఉంటుంది వాడికి? ఏనుగులు అరుపులను పడుతూ ఉన్నాయి. నాకు రాదు ఏనుగు అరుపు, మీరేమైతే కీబోర్డ్ మీద వేయండి. ఏనుగు అరిపోతుంది. ఎలా ఉంటుంది వీడికి? ఓ పక్కన పులి అరిపోతుంది, ఓ పక్కన బుష్ అంటుంది. నేనైతే పరిగెట్టేవాడిని, పులి వస్తే పరిగెట్టను నేను. సో బుష్ మన సౌండ్లు వస్తున్నాయి, రకరకాల వింతలు సౌండ్లు. వెనక నక్కల కోతలో వస్తే దెయ్యాల కోతలు అనేవారు, నక్కల కోతలో మామూలు కాదు. ఇంక ఎలా ఉంటుంది చెప్పండి? ఈడు వంద మా నాన్న అధికారం ఇచ్చాడో సచ్చాడో తర్వాత కానీ అని చెప్పి అది పీకి పక్కన పడి ఎటు పరిగెడతామో మనకే, మీరైతే అంతే నాకు తెలుసు. ఇక ఎటు పరిగెడతామో మళ్ళీ దానికి ఒక మాట, బతుకుంటే బలుసాకైనా దీన్ని బతకొచ్చు, కానీ ఈ దిక్కుమాల కర్మ మనకెందుకని పీకి ఎటు పడితే అటు పరిగెడదు. కానీ పాపం మా పిల్లాడు తెల్లవారులు అలాగే కూర్చుని, తెల్లవారిపోయేదాకా అలాగే కూర్చుని, ఎండ దేనికి భయపడకుండా, వెళ్లకుండా, కదలకుండా అంతా అలా కూర్చుంటాను. తెల్లారి తర్వాత కళ్ళకి గంతలు ఎలా తీశాడు. ఎండబడి వెళ్తే అలాగని అర్థమవుతుందిగా ఎండ తెల్లారిందని. ఆ ఎండ పొడపడేసరికి అప్పుడు గంతలు తీసి ఎలా చూసేసరికి తన ఎదురుగుండానే దిమ్మ మీద వాళ్ళ నాన్న కూర్చుని ఉన్నాడండి. ఎదురుగుండా దిమ్మ మీదే వాళ్ళ నాన్న కూర్చుని, వాడి చుట్టూ వాడి మీదకి ఏది పుల్లు కానీ, సింహాలు కానీ, పాములు కానీ ఏ ప్రమాదకరమైన కూడా రాకుండా వాడు ఎదురుగుండానే కూర్చుని తెల్లవాళ్ళు అలాగే కూర్చున్నాడు. అంటే చూడండి, ఒక తండ్రి, ఒక మనిషి తన కొడుకుకి ఏది కాకూడదని చెప్పి తెల్లవారులు అంత కాపలాగాసు కూర్చున్నప్పుడు, మన పరమ తండ్రి నీ కొరకు కూడా నువ్వు ఎటువంటి శ్రమల మధ్యలో తెల్లవారులు గంటలు కట్టి నీడేమనుకున్నాడు? వీడు మా నాన్న ఎంత దుర్మార్గుడు, వీడు గుడ్లో ఆశ్చర్యం కోసం పుల్లు కప్పించేస్తాడని నన్ను. పులుల మీద దెబ్బలాడపోతే నేనేమో పనికిరానా? నేను అసలు నన్ను కన్నాడా? నేను ఎక్కడ దొరికానా వీడికి? ఇప్పుడు అర్థమైందో నాకు ఎంత ప్రేమ ఉందో. నన్ను వీడి కనుండడో ఎక్కడో దొరుకుని పెంచుకుని ఉంటాడు నన్ను అని చెప్పి రకరకాలుగా మా నాన్న దుర్మార్గుడు అని చెప్పి తెల్లవాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నన్ను ఉన్నాడా, నన్ను మర్చిపోయాడా, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ కత్తి వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక తండ్రి అలా తెల్లవాళ్ళు కాపలా కాస్తే మనల్ని, నేను అంటాను, మనల్ని కొన్న తండ్రి విడిచిపెడతాడా? నేను అంటాను, మనల్ని కన్నా తండ్రి అయినా విడిచిపెడతాడేమో, కానీ మనల్ని కొన్న తండ్రి
విడిచిపెట్టాడు. ఎవరు మనల్ని కొన్న తండ్రి అంటే ప్రభువైన యేసు తన రక్తాన్ని ధారపోసి నిన్ను నన్ను కొన్నాడు. మన తండ్రి మనల్ని కనడానికి ఏం కష్టపడలా, కానీ మనల్ని కొనటానికి, అంటే సాతాను చేతుల్లోంచి వెల చెల్లించి మనల్ని కొనడానికి మనల్ని కొన్న తండ్రి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. మనల్ని కన్న తండ్రి మనల్ని బిడ్డలుగా చేసుకోవడానికి ప్రాణాలు ఏం పెట్టలేదు, కానీ మనల్ని కొన్న తండ్రి మనల్ని తన బిడ్డలుగా కుమారులుగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మన చుట్టూ ఎప్పుడు మనకు ఎవరు తోడు ఉంటుందంట? ఆయన కృప మన ఆత్మకు తోడుగా ఉండగా. కానీ ఏ కష్టంలోనైనా ఏ పరిస్థితిలోనైనా దేవుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవునేసయ్య, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అమ్మా, ఈరోజు ఎంతమంది మనం మోసపోతూ ఉన్నాం. ఎవరో మోసం చేసి కాదు, నీకు నువ్వే, నాకు నేనే, మనకు మనమే మోసపోతూ ఉన్నాం. ఎవరు చూడరని, ఎవరికి తెలియదని, నేను చెప్పింది ఎవరికి తెలియదు, నేను చేసింది ఎవరికి తెలియదు అని మనకి మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. ఎంత దారుణం. ఎదుటి వారి చేత మోసపడితే అయ్యో అని జాలి పడతారు ప్రజలు. ఎవడో మనల్ని మోసం చేస్తే అయ్యో ఎలా మోసపోయేవరా అని సానుభూతి చూపుతారు. కానీ నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటే నీ మీద సానుభూతి చూపేవాడు ఉండడు. తిరిగి నిన్ను తిడతారు, తిరిగి నిన్ను అసహించుకుంటారు. నీ జీవితాన్ని నువ్వే పతనం చేసుకుంటావా? నీకు నువ్వే మోసపోతే నీ మీద జాలి చూపేవాడు ఎవడు ఉండడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేది విత్తుతున్నావో అమ్మా, అయ్యా, ఇతరుల మీద చెడు మాట్లాడుతున్నావా? ఇతరుల మీద కాని మాటలు విత్తుతున్నావా? నువ్వు, నీ పిల్లలు, మనము, మన పిల్లలు ఖచ్చితంగా అదే కదమ్మా కోసుకోవాలి. నీ దొడ్డిలో, నీ చేలో నువ్వేది నాటావో రేపు నీ పిల్లలకి అదే కదమ్మా హక్కు అవుతుంది, ఫలం అవుతుంది, పంట అవుతుంది. ఒకసారి ఆలోచిద్దామా? ఏం విత్తుదాం? అమ్మ, తెలియక నీవు ఎదుటివారి జీవితాల్లో ఏ చెడు విత్తనం, విషం విత్తినా తిరిగి నువ్వు, నీ పిల్లలు, మన పిల్లలు అదే కోసుకుంటాం కదమ్మా. మన పిల్లలకి ఏమిద్దాం? మనం ఏం కోసుకుందాం? మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు మంచిని కోసుకోవాలి. మనం ఉన్నా లేకపోయినా నిన్ను బట్టి, నన్ను బట్టి, తల్లిదండ్రులను బట్టి, ఎదుటి ఇదిగో మీ తల్లిదండ్రులు మంచితనాన్ని బట్టి ఈరోజు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాం. ఆ రోజు మీ తల్లిదండ్రులు చేసిన మంచిని బట్టి ఇదిగో ఈ రోజు మీకు ఈ కష్టకాలంలో మేము మీకు తోడుగా ఉన్నాం అని లోకం చెప్పేటట్లుగా బ్రతుకుతామా? లోకం చెప్పేటట్లు బ్రతుకుతామా? ఒకరోజు మనం లేకపోయినా పర్వాలేదు, మన పిల్లలకి రేపు మనల్ని బట్టి మన పిల్లలు సమాజం నుంచి ప్రేమను పొందుకోవాలి, ఇరుగు పొరుగు నుంచి, బంధువు నుంచి ప్రేమను పొందుకోవాలి. కానీ మన పిల్లలకు చెడును పోగేసి వెళ్దామా? మన బిడ్డలకు కీడును పోగేసి వెళ్దామా? ఇంతకంటే దారుణం జంతువులు కూడా చేయవు కదమ్మా. ఆలోచించుకుందాం. దేవుని కృప మనకు తోడుగా ఉంది. దేనికి భయపడకుండా మనం అనుకుంటాం మన చుట్టూ ఎవరు లేరు, మన తోడు ఎవరు లేరు, నేను కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, వ్యాధిలో ఉన్నాను. లేదు 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 లేదు, నీ చుట్టూ దేవుడు ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నీ మీదకి రాకుండా దుష్ట మొగాల్ని ఆపుతూ ఉన్నాడు. నీ మీదకు రాకుండా ప్రమాదాన్ని తను అడ్డుతూ ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు, మనకు తోడుగా ఉంటాడు, సదాకాలం ఉంటాడు. అట్టి కృప దేవుడు మన ఆత్మలకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక.